ఇక అక్క అంటుంది నిన్న, మాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నిప్పు కణికల్లా బయటకు వస్తాం. కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం లేకే నాపై, కేటీఆర్పై అక్రమ కేసులు. పేరు మర్చిపోయినా, రైతుల భూములు ఇవ్వకున్నా రేవంత్ కేసులు పెడుతుండు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత నిజామాబాద్కు తొలిసారి కవిత, ఘనస్వాగతం పలికిన గులాబీ శ్రేణులు. నిప్పు కణికల్లా బయటకు వస్తారంట వీళ్ళు. చెప్పడానికి వాళ్ళకన్నా ఉండాలి, ఏదో అంటారు కదా, వినేవాడికి ఏదేదో అంటారు కదా, అలానే ఉంటుంది వీళ్ళు చెప్పేది. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను, దేనికి భయపడ్ను. మాజీ సీఎం కేసీఆర్ని ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేక నాపై, కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టారు. మాది భయపడే రక్తం కాదు, భయపెట్టే రక్తం అని, తాము తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటకు వస్తారని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతుంది. రాష్ట్రంలో అక్రమ కేసుల గురించి చెప్పనవసరమని ఆరోపించారు. పేరు మర్చిపోయినా, రైతులకు భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంత భయం? బరువు ఎత్తుకున్నాడు ఓపికతో ఉండాలని సూచించారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళం, గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. పోరాటం చేసి రాష్ట్రాన్ని ఏడమ్మా మీరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందే కదా రాష్ట్రం. ఇక ఆ తర్వాత మహిళకు నెలకు 2500, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదన్నారు. మైనార్టీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదని విమర్శించారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదన్నారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు, ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. గ్రామాన కాంగ్రెస్ నాయకులు నిలదేయాలని పిలుపునిచ్చారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్పై రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలన్నారు. రాబోయేది గులాబీ జెండా శకమే, అందులో సందేహమే లేదని తేల్చి చెప్పారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే. సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడని, తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ మాతను ఏర్పాటు చేశారని విమర్శించారు. మన తెలంగాణ తల్లి మనకు కావాలి, తెలంగాణ తల్లి మాదిరా, కాంగ్రెస్ తల్లి మీదిరా అంటూ నినదించారు. మన పొట్ట మీదనే కాదు, మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ పాల్పడినా భయపడేది లేని మరోసారి నిజామాబాద్ పవర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చూపిద్దామని కవిత హెచ్చరించారు. నిజామాబాద్ పవర్ను మరోసారి చూపిద్దామంటే మొన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా భయపడి తప్పుకున్నావు కదా కవితక్క, నువ్వు అక్కడి నుంచి. మొన్న ఎన్నికల్లో నువ్వు అక్కడి నుంచి కనీసం పోటీ చేయకుండా కూడా తప్పుకున్నావు కదా కవితక్క. అక్కడి నుంచి నువ్వు మరి నిజామాబాద్ పవర్ చూపిస్తా అంటున్నావు. ఇంకోసారి మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి అని తెగ చెప్తున్నావు కదా. మరి మీ నాయన ఎక్కడి నుంచి వచ్చిండు? మీ నాయన కేసీఆర్ ఎవరు శిష్యుడమ్మా? కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. టీడీపీ నుంచి వచ్చినాడు కదా కేసీఆర్ కూడా. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అయితే కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే అవుతాడు కదా. మరి ఎట్ట కాకుండా పోతాడు కవితక్క? నీకు తెలీదా? ఈ చిన్న లాజిక్ తెలీదా? నువ్వు కూడా అప్పట్లో తెలుసు కదా, నీకు కూడా ఉన్నావు కదా. ఏదో నిజామాబాద్ పవర్ చూపిస్తాను, నిప్పు కణికలా బయటకు వస్తాను, మన సంస్కృతిపై దాడి చేస్తే మీరు చేసిందే సంస్కృత, మీకు తెలిసిందే సంస్కృత, దాన్ని మారిస్తే మన సంస్కృతిపై దాడి చేసినట్టే. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, కవితను అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేకపోతే రేపు కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నప్పుడు కానీ వీళ్ళు చేతులు పైకెత్తి జై తెలంగాణ అంటారు. తెల్లారి వాళ్ళ కరపత్రం నమస్తే తెలంగాణ ఉంది కదా, దాంట్లో తెల్లారి ఏమని వస్తుంది? తెలంగాణకు సంఖ్యలు, తెలంగాణ అరెస్టు, తెలంగాణపై దాడి అని వస్తుంది. ఎవరు? మీ కుటుంబమే తెలంగాణనా? మీ కుటుంబం ఒక్కటే తెలంగాణనా? మీరు చేసిన సంస్కృత మిమ్మల్ని అరెస్ట్ చేసి తెలంగాణ అరెస్ట్ చేసినట్ట? ఎన్నో స్కాములు చేసి 100 కోట్లు వెనకేసుకున్నారు మీరు. తెలంగాణని పూర్తిగా భ్రష్టు పట్టించారు మీరు. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి అప్పులు కుప్పగా చేశారు మీరు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు నిజామాబాద్ పవర్ చూపిస్తారంట అక్క, అందుకే భయపడి కనీసం పోటీ చేయట్లా నిజామాబాద్ నుంచి.